హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు జీజు ఐలాండ్కి రాను అని చెప్పడంతో మిగిలిన కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్, జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్తో కలిసి వాళ్ళ ప్లాన్ ప్రకారం జీజు ఐలాండ్లోకి ఎంటర్ అయ్యి మన కొరియన్ హంటర్స్ అందరూ క్వీన్తో పోరాడుతుండగా బయట యాంట్స్ని అంతం చేస్తున్న జపాన్ హంటర్స్ టీంలని హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన యాంట్ కింగ్ తలకాయలు లేపి చంపుతుంటాడు. ఇదే టైంలో కొరియన్ హంటర్స్ యాంట్ క్వీన్ని చంపడంతో అక్కడికి వచ్చిన యాంట్ కింగ్ కొరియన్ హంటర్స్ అందరినీ చాలా ఈజీగా ఓడిస్తుంటే బ్యాంగు వాళ్ళని హీల్ చేస్తున్నాడని తెలుసుకొని వాడిని చంపి వాడి తలకాయ కూడా తినేస్తాడు. క్వీన్ని చంపడంతో తన పగ తీర్చుకోవడానికి మనుషుల కింగ్ని చంపడానికి నిర్ణయించుకొని అత్యంత శక్తి ఉన్న మ్యాజిక్ ఎనర్జీ కోసం వెతుక్కుంటూ వెళ్ళి తనకి కనిపించిన గోటో ర్యూజీ తలని కూడా నరికేస్తాడు. ఇదే టైంలో కొరియన్ హంటర్స్ని యాంట్లు చుట్టుముట్టడంతో ఇక వాళ్ళ కథ ముగిసిందనుకుంటే జిన్వు వాళ్ళలో దాచిన షాడో సోల్డియర్స్ బయటకొచ్చి వాళ్ళని కాపాడమే కాకుండా జీజు ఐలాండ్పై జరుగుతుంది తెలుసుకున్న జిన్వు షాడో ఎక్స్చేంజ్ వాడడానికి డిసైడ్ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. రీసెంట్గా ఆస్కార్ అవార్డ్ని గెలుచుకొని అందరి చేత మంచి రివ్యూలు అందుకున్న యానిమే మూవీ ద బాయ్ అండ్ ద హెరాన్ ఇప్పుడు హెచ్డీలో మనకి జపనీస్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో రిలీజ్ అయింది. కాబట్టి ఇంకా ఎవరైనా చూడని వారుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇకపోతే తెలుగులో మరికొన్ని యానిమేని చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం క్రంచీరోల్ మరికొన్ని తెలుగులో రిలీజ్ అవ్వబోయే యానిమేని అనౌన్స్ చేసింది. ఆలియా సమ్టైమ్స్ హైడ్స్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్, బై బై ఎర్త్, మకేనీ, టూ మెనీ లూజింగ్ హీరోయిన్స్, నో లాంగర్ అలౌడ్ ఇన్ అనదర్ వరల్డ్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ అనదర్ వరల్డ్, ద స్ట్రాంగెస్ట్ మెజిషియన్ ఇన్ డీమన్ లార్డ్స్ ఆర్మీ వాజ్ ఎ హ్యూమన్, విస్టోరియా, వ్యాండ్ అండ్ స్వార్డ్. ఈ యానిమే రిలీజ్ డేట్స్ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ క్రంచీరోల్లో తెలుగులో వీటిని త్వరలో డబ్ చేసి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక ఈసెకాయ్ అడ్వెంచర్ యానిమే. అక్కడక్కడ యాక్షన్ ఇంకా కామెడీ సీన్స్తో ఎంటర్టైన్ చేస్తూ రీసెంట్గా రిలీజ్ అయిన యానిమేలో మంచి పాపులారిటీని కూడా సంపాదించుకుంది. ఈ యానిమే పేరు ఆరి మాన్స్టర్. ఈ యానిమే మనకి సీజన్ 1 మొత్తం 12 ఎపిసోడ్లు క్రంచీరోల్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ల్యాగ్ గేమ్ లేని ఒక షార్ట్ యానిమేని తెలుగులో చూడాలనుకుంటే మీరు తప్పకుండా ఇది చూడొచ్చు. కానీ ఒక చిన్న హెచ్చరిక, ఈ యానిమేలో లైట్గా అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి, కాబట్టి పిల్లలు చూడకూడదు. ఈ కథలో హీరో కనాటా చనిపోయి ఒక బలహీనమైన గాబ్లిన్ మాన్స్టర్ గోబురోగా తిరిగి జన్మించిన తరువాత తనని తాను ఎలా పవరప్ చేసుకున్నాడో తెలుసుకోవాలంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారెవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన కెమెరామ్యాన్ భయంతో గజగజ వణికిపోతాడు. తనని అటాక్ చేయడానికి యాంట్స్ దూసుకొస్తుంటే ఇక తన కథ ముగిసిందనుకొని నేను నా నాన్నతో మాట్లాడిన ఆఖరి మాటలు ఆయన సరిగ్గా తిన్నారా లేదా అనే దాని గురించి అంటే నమ్మలేకపోతున్నా. ఆయనతో ఇంకా ఎక్కువ మాట్లాడాల్సింది నాన్న అంటూ కెమెరామ్యాన్ భయంతో కళ్ళు మూసుకుంటాడు. కానీ ఏమవ్వకపోవడంతో కళ్ళు తెరిచి చూస్తే తను చూసింది ఒక్క వేటుతోనే తను చంపబోయే 2 యాంట్స్ని ఎవరో చంపడం. అలా మనకి ఈగ్రిస్ షాడో రివీల్ అవుతుంది. ఇదే టైంలో రైడ్ని లైవ్ ఇస్తున్న బ్రాడ్కాస్ట్ స్టేషన్లో కేవలం ఒక్క యాంట్ వల్ల మన ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ చనిపోతున్నారా? చీఫ్, మనం లైవ్ ఎందుకు ఆపేసామని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అయితే ఏంటి, ఇప్పుడు మన ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ ముక్కలు ముక్కలుగా చీల్చబడ్డం లైవ్లో అందరికీ చూపించమంటావా? ఇక మన కథ ముగిసినట్టే. చీఫ్, సీన్లోకి ఇప్పుడే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు. ఏంటి నువ్వు చెప్పేది? ఓరి దేవుడా, నమ్మలేకపోతున్నా. త్వరగా మళ్ళీ తిరిగి బ్రాడ్కాస్ట్ని ప్రారంభించండి. హా చీఫ్, ఇప్పుడు మనం తిరిగి బ్రాడ్కాస్ట్ చేస్తే జరుగుతున్న రైడ్ లైవ్లో వస్తుంది. ఈసారి మళ్ళీ ఏమైనా జరిగితే వెంటనే ఆపడం కష్టం అవుతుంది. మనం ఇదివరకే ప్రసారాన్ని ఒకసారి ఆపేశాం, దానికంటే వరస్ట్గా ఇంకేం జరగదులే. ఇక మనల్ని ఏదీ ఆపలేదు. మళ్ళీ తిరిగి ప్రసారాన్ని మొదలుపెట్టండి అంటూ ప్రసారాన్ని స్టార్ట్ చేస్తే లైవ్లో అందరికీ కనిపించింది
ఎంట్రీ ఇచ్చిన ఈగ్రీస్ ఇంకా టస్క్తో పాటు ఇంకా ఎంతోమంది సైనికులతో ఉన్న మన హీరో జిన్వు ఇక మన భవిష్యత్తు అతనిపైనే ఆధారపడింది అనడంతో మాస్ లుక్లో ఎంట్రీ ఇచ్చి తన షాడో ఆర్మీ మొత్తాన్ని రిలీజ్ చేసిన మన హీరో జిన్వుని చూస్తాం. ఐరన్ ఇక మొదలుపెట్టు అనడంతో ఐరన్ తన టాంట్ స్కిల్ వాడితే యాంట్స్ అన్నీ ఐరన్ వైపు రావడం మొదలు పెడతాయి. మంచి పని చేసావు అంటూ తను వైపుగా వస్తున్న యాంట్స్ అన్నిటినీ ఎదుర్కోవడానికి డీమన్ కింగ్ డ్యాగర్ల సెట్ తీసి ఒక్కో యాంట్ని నరుక్కుంటూ దూసుకెళ్తాడు. ఇదే టైంలో గాయపడిన ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరికీ టస్క్ తన షీల్డ్తో కాపలా కాస్తాడు. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వాడితో పోరాడుతుంది ఎవరు? మాస్టర్ మా, ఇంక మనం చింతించాల్సిన పని లేదు, ఇకంతా త్వరలోనే సెట్ అయిపోతుంది అంటుండగా జిన్వు వేరే లెవెల్లో యాంట్లని నరుకుతుంటే తను వైపుగా వస్తున్న యాంట్స్ని ఈగ్రీస్ కూడా చీల్చి చెండాడి ఆ యాంట్ల తలకాయలు నరికేస్తాడు. అలానే ట్యాంక్ ఇంకా ఐరన్ కలిసి పనిచేస్తూ యాంట్లపై విజృంభిస్తారు. దీని స్పీడ్ ఇంకొంచెం పెంచుదామా? ఎరైస్ అసలేంటిది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చనిపోయిన ఆ యాంట్స్ మళ్ళీ తిరిగి వచ్చాయా? ఎందుకని ఆ యాంట్స్ ఒకదాన్ని ఒకటి చంపుకుంటున్నాయి? కట్ చేస్తే మన హీరో జిన్వు గాయపడిన హంటర్ల దగ్గరికి చేరుకొని తన దగ్గరున్న పోషన్లు వాళ్ళకి ఇవ్వడం ద్వారా అందరూ తిరిగి హీల్ అయిపోతారు. నా గాయాలన్నీ మానిపోయాయి. ఎందుకని చాహైన్ మాత్రం ఇంకా స్పృహలోకి రాలేదు? తనున్న పరిస్థితి మీ అందరికంటే చాలా ప్రమాదకరంగా ఉంది. నా స్కిల్స్తో తనని నయం చెయ్యలేను. తన పల్స్ కూడా బలహీనపడుతుంది. చూస్తుంటే ఈ ప్లేస్ క్లియర్ అయినట్టుంది. మళ్ళీ యాంట్స్ చుట్టుముట్టేలోపే అందరూ త్వరగా చాహైన్తో వెళ్ళిపోండి అంటుండగా జిన్వు సడన్గా శక్తివంతమైన ఎనర్జీని వెతుక్కుంటూ వచ్చిన యాంట్ కింగ్ని చూస్తాడు. రాజు బయట లేడు. బయటున్నాడు అసలు రాజే కాదు. రాజు ఇక్కడున్నాడా? రాజు అనే అంత బలంగా ఎవడైనా ఉన్నాడా? ఈ చెత్త మాన్స్టర్ ఇక్కడికి వచ్చిందంటే దాని అర్థం కోటో రుచి కూడా దీని చేతిలో చనిపోయాడా? మళ్ళీ వీడు వచ్చేసాడా? మాస్టర్ మా, హంటర్ చాహైని మీ చేతిలోనే వదులుతున్నా. హంటర్ సాంగ్ ఆగండి. గోటో రుచి షాడోలో ఉన్న సిగ్నల్ మాయమైనప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది వాడు చనిపోయి ఉంటాడని. నువ్వేనా మనుషుల రాజువి? అబ్బో, ఒక పురుగు నాతో మాట్లాడుతుందే అని వెటకారిస్తూ మన హీరో జిన్వు యాంట్ కింగ్ ఎదురుగా నుంచుంటాడు. రూజీ జ్ఞాపకాల వల్ల తను పోరాడిన అందరిలో జిన్వుయే అందరికన్నా బలవంతుడని తెలుసుకున్న యాంట్ కింగ్ తన పూర్తి మ్యాజికల్ ఎనర్జీ రిలీజ్ చేసి జిన్వుని భయపెడదామన్నా జిన్వు కొంచెం కూడా బెదరడు. ఎప్పుడు నువ్వు అసలైన పురుగులా ఉన్నావు. కట్ చేస్తే 5 నిమిషాల ముందు ఏం జరిగిందో చూస్తాం. లైవ్ బ్రాడ్కాస్ట్ సడన్గా ఆగిపోవడంతో ప్రపంచంలో హంటర్స్ అందరూ జీజు ఐలాండ్లో ఉన్న హంటర్లకి ఏం జరుగుతుందా అని కంగారు పడుతుంటారు. లైవ్ ఆగిపోయినా మాకందిన సమాచారాన్ని మీకు తెలియచేస్తాం. మాకందిన ట్రాన్స్మిషన్ బట్టి హంటర్ మిన్ బ్యాంగు మరణించారు. మిగిలిన హంటర్స్ పరిస్థితిపై ఇంకా ఏ సమాచారం లేదు. ఏంటి? ఇప్పుడే ఒక గుర్తు తెలియని హంటర్ ఓరమాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక తిరిగి ప్రసారాన్ని కొనసాగిస్తాం అంటూ లైవ్ చూసిన వైట్ టైగర్ గిల్డ్ మెంబర్స్ హవాక్ అవుతారు. ఇదే టైంలో ర్యూజీ ఆఖరిగా యాంట్తో మాట్లాడిన మాటలు విన్న జపాన్ చైర్మన్ ఇంకా వైస్ గిల్డ్ మాస్టర్ ర్యూజీ చనిపోవడంతో బాధలో ఉంటారు. మనిషిలా మాట్లాడగలిగే ఒక యాంటా? అంతేకాక అది గోటో ర్యూజీనే చంపగలిగిందా? ఇప్పుడు ఆ చెత్త మాన్స్టర్ ఎక్కడుంది? అది ఇప్పుడు తిరిగి క్వీన్ ఉన్న గుహని చేరుకుంది. అంటే దాని అర్థం కొరియన్ టీం ఇంకా బతికే ఉందా? అవును, చూస్తుంటే అలానే ఉంది. అంతేకాక ఆ యాంట్ శక్తికే పోటీ ఇచ్చేంత ఒక శక్తివంతమైన మ్యాజిక్ ఎనర్జీ కూడా అక్కడ ఏర్పడింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? వెంటనే కొరియా వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తున్న లైవ్ని పెట్టండి. ఇదే టైంలో జిన్వు ఇంట్లో, అమ్మా నువ్వేం చేస్తున్నావు? క్షమించు, చదువుకుంటున్నా, నేను డిస్టర్బ్ చేసినట్టున్నా. ఎందుకో తెలీదు కానీ టీవీ పని చేయట్లేదు. ఇంతకీ అన్నయ్య ఎక్కడా? ఏదో ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాడని వెళ్ళాడు. జీనా, ఈ టీవీ ఎలా పనిచేస్తుందో నీకు తెలుసా?
ఒక్క సెకండ్ ఆగమ్మా, ఇప్పుడే వస్తా అంటూ ఒక్కసారిగా తలుపు వేసి వెళ్ళి వెంటనే లైవ్లో ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళిన జీనా లైవ్ చూసి షాక్ అయిపోతుంది. ఇదే టైంలో లైవ్ చూస్తున్న చైర్మన్ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక కుర్చీనే విసిరేస్తాడు. వాడు సాంగ్ జిన్వుయే కదా. చైర్మన్ గారు కొంచెం శాంతించండి అనడంతో అందరూ షాక్ అవుతుంది. లైవ్లో యాంట్ కింగ్ ఎదురుగా నుంచొనున్న మన హీరో జిన్వుని చూసి అని మనకి రివీల్ అవుతుంది. ఇక తిరిగి ఫైట్లో యాంట్ కింగ్ తన శక్తి అంతా సేకరించి జిన్వుని ముఖంపై ఒక్క గుద్దు గుద్దితే కింద నేలంతా దద్దరిల్లుతుంది. అంత శక్తితో ఇచ్చిన పంచ్ వల్ల వచ్చిన ఇంపాక్ట్కి ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఒక మేజ్ శత్రువుకి అంత దగ్గరగా వెళ్ళడం మంచిది కాదు కదా. ఆ యాంట్ బలాన్ని వాడు తక్కువ అంచనా వేశాడనుకుంటా. ఇప్పుడు దానివల్ల డైరెక్ట్గా వాడి ముఖంపైనే దెబ్బతిన్నాడు అంటుండగా తన చుట్టూ చూస్తున్న యాంట్ కింగ్, నువ్వు కూడా బలహీనుడివే, నువ్వు రాజయ్యి ఉండ అంటూ యాంట్ కింగే కాదు బేక్ ఇంకా చోయ్ జాంగిన్ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే అంత పెద్ద ఇంపాక్ట్ కూడా మన హీరో జిన్వు ఒక్క ఇంచు కూడా కదలకుండా యాంట్ కింగ్ ఎదురుగా అలానే నుంచొని ఉంటాడు. ఇకంతే అటాక్లో జరిగిన డ్యామేజ్ వల్ల తన నోట్లో ఉన్న రక్తాన్ని స్టైల్గా ఊసి తన పిడికిలిలో శక్తిని సేకరిస్తూ తన రూలర్స్ హ్యాండ్ స్కిల్ వాడి యాంట్ కింగ్ తల పట్టుకొని తన వైపుకి లాగితే యాంట్ కింగే జిన్వు ముందు మోకాళ్ళపైకొచ్చి మోకరిల్లుతాడు. ఇక దానితో మన హీరో జిన్వు ఫుల్ పవర్తో ఇచ్చిన పంచ్ వల్ల వచ్చిన ఇంపాక్ట్కి యాంట్ కింగ్ దూసుకుంటూ వెళ్ళి గోడకి గుద్దుకోవడంతో పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అది చూసిన హంటర్స్ దెబ్బకి నోర్లు ఎల్లబెట్టుకుంటారు. మాస్టర్ బేక్, మాస్టర్ చాయ్, సాంగ్ నిజంగానే ఒక మేజ్ టైప్ హంటరేనా? నాకు వాడు శక్తివంతుడని ముందే తెలుసు, కానీ మరీ ఎంత బలవంతుడని అస్సలు ఊహించలేదు. తిరిగి ఫైట్లో దెబ్బతిన్న యాంట్ కింగ్ పెచ్చ కోపంలో జిన్వు వైపు దూసుకొస్తాడు. ఈ చీమ తలకాయ బాగా గట్టిగానే ఉంది, అది ఆర్మర్లా పనిచేస్తున్న ఎక్సోస్కెలిటన్ వల్ల అనుకుంటా, చిరాకు పుట్టిస్తుంది అంటూ దాడి చేయబోతున్న యాంట్ కింగ్ అటాక్ని జిన్వు ఈజీగా ఒంటి చేత్తోనే అడ్డుకుంటే చుట్టూ ఉన్న భూమే దద్దరిల్లుతుంది. ఇక గ్యాప్ ఏమివ్వకుండా జిన్వు తిరిగి అటాక్ చేస్తే ఒకరిని ఒకరు ఆపకుండా అటాక్ చేసుకుంటూ ఎవరు బలవంతులో తేల్చుకోవడానికన్నట్టు ఇద్దరూ బీభత్సంగా అటాక్ చేసుకుంటారు. ఆ అటాక్ల వల్ల వస్తున్న మ్యాజికల్ ఎనర్జీకి ఒక ఏ ర్యాంక్ హంటర్ అయిన కెమెరామ్యాన్ స్పృహ కోల్పోతాడేమోనని భయపడతాడు. ఏంటి, బలాన్ని కొలిచే పోటీలో నేను ఓడిపోతున్నానా? అసలు ఎవడి మనిషి? ఇక తన ఎక్సోస్కెలిటన్ జిన్వు పంచులకి తట్టుకోలేక పగిలిపోతుందని గ్రహించిన యాంట్ కింగ్ తను విసిరిన పంచుతో జిన్వుని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తాడు. నా ఎక్సోస్కెలిటన్నే పగలగొట్టాడా? అసాధ్యం అని ఆలోచిస్తుండగా మన జిన్వు గ్యాప్ ఏమివ్వకుండా యాంట్ కింగ్కి ఒక మంచి పంచిస్తాడు. దానితో తన కత్తిలాంటి నాలికని వాడి యాంట్ కింగ్ జిన్వుని అటాక్ చేసి దొంగ దెబ్బతీసి వెంటనే వెనక్కి తగ్గుతాడు. దానితో ఆ అటాక్ జిన్వుని పాయిజన్ చేయడానికని, అంతేకాక ఈ పాయిజన్ ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదని కూడా మనకి రివీల్ అవుతుంది. రేయ్, మనిషివైనా చాలా బాగానే పోరాడావు, ఇక చావరా అని జిన్వుని అటాక్ చేయబోతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అటాక్ ఆన్ టైటన్ యానిమేకి చెందిన మికాసా అకామ్యాన్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే తన కెప్టెన్ ర్యూజీనే చాలా ఈజీగా చంపడం చూసిన మినోరు భయంతో చాలా దీనస్థితికి వెళ్ళిపోతాడు. ఆ మాన్స్టర్ని ఎస్ ర్యాంక్సే కాదు, మనుషులందరూ కలిసి పోరాడినా ఓడించే ఛాన్స్ ఏమాత్రం లేదు. మిస్టర్ గోటోయే ఏం చెయ్యలేకపోయారు, ఇక మనమేం చేస్తాం? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మైండ్ పోయిందా? దానిని ఎవరు ఆపలేరు.
ఛా నువ్వెందుకు పనికిరావు అంటుండగా జపాన్ వాళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చిన హెలికాప్టర్ని చూస్తాం. తిరిగి ఫైట్లో అటాక్ చేయబోతున్న యాంట్ కింగ్ అటాక్ని జిన్వు మళ్ళీ ఈజీగా ఆపడంతో యాంట్ కింగ్ షాక్లో ఉండగా ఏంటి బాబు హవాక్కయ్యావా అన్నట్టు జిన్వు మళ్ళీ ఒక మంచి పంచిస్తే యాంట్ కింగ్ గోడ కంటుకొని కింద పడి భయంతో కేకలు పెడతాడు. దానితో జిన్వు పాయిజన్ని పూర్తిగా నయం చేసినట్టు సిస్టమ్ నోటిఫికేషన్ ఇస్తుంది. నన్ను పాయిజన్ చేస్తే ఇక నా పని అయిపోయిందనుకొని సంతోషపడిందా? చూస్తుంటే ఇప్పుడు ఓడిపోతుందేమోనని కంగారు పడుతున్నట్టుంది. కానీ ప్రమాదంలో ఉన్న వాళ్ళు కూడా కంగారు పడే స్థితిలోనే ఉన్నారు. నేను దీనిని త్వరగా ముగించాలి అంటూ జిన్వు గాల్లోకి ఎగిరి ఒక మంచి కిక్కిచ్చి యాంట్ కింగ్ కథనిక ముగిద్దామంటే భూమే దద్దరిల్లుతుంది. కానీ అక్కడ యాంట్ కింగ్ ఉండడు. దానితో తల తిప్పి చూస్తే తన రెక్కలు వాడి పారిపోయిన యాంట్ కింగ్ని చూస్తాడు. వీడి మీద నా పాయిజన్ పని చెయ్యట్లేదు. వాడు నాకంటే బలంగా ఉండడం వల్ల ముఖాముఖి తలపడ్డంలో ఏ ఉపయోగం లేదు. నా అసలైన బలం నా వేగంలోనే ఉంది అంటూ యాంట్ కింగ్ తన బాడీని చిన్నగా మార్చుకొని స్పీడ్ని పెంచుకుంటాడు. నా బాడీని చిన్నగా మార్చి నా శక్తి అంతా స్పీడ్ని పెంచుకోవడంపై ఫోకస్ చేస్తా. ఇక వీడితో ఆడుకునే సమయం ముగిసింది అంటుండగా మన జిన్వు కూడా తన కత్తులు బయటికి తీసి సీరియస్గా ఫైట్ చేయడానికి సిద్ధమవ్వడంతో ఇక వాళ్ళ రౌండ్ 2 మొదలవుతుంది. యాంట్ కింగ్ ఫుల్ స్పీడ్లో చేసిన అటాక్ని జిన్వు తప్పించుకోవడంతో యాంట్ కింగ్ షాక్లో ఉండగా మన హీరో జిన్వు అటాక్ చేయబోతుంటే ఆ అటాక్ని యాంట్ కింగ్ అడ్డుకొని జిన్వుని తోసి దూరంగా నెట్టేస్తాడు. కానీ జిన్వు అయినా వదలకుండా భయపడి పారిపోతున్న యాంట్ కింగ్ని ఒక పులి లేడీని తరుముతున్నట్టు తరుముతూ ఫుల్ స్పీడ్లో అటాక్ చేస్తాడు. వీడు నాకంటే వేగంగా కదులుతున్నాడా? అసలు ఇది ఎలా సాధ్యం? ఈ యాంట్ డీమన్ కింగ్ అంత బలంగా ఉంది, చెప్పాలంటే ఇంకా ఎక్కువే. కానీ డీమన్ కింగ్ని ఓడించిన తర్వాత నేను లెవెలప్ అయ్యా. ఇంకా నా దగ్గర ముందు కంటే బలమైన ఆయుధాలున్నాయి. అంతేకాక చూస్తుంటే దాని ఎక్సోస్కెలిటన్ పూర్తిగా ధ్వంసం అవబోతున్నట్టుంది. ఈ యుద్ధాన్ని నేను ముగించగలను అంటూ జిన్వు యాంట్ కింగ్తో వేరే లెవెల్లో తలపడుతుంటే ఆ అటాక్లని తట్టుకోలేక యాంట్ కింగ్ వెనక్కి తగ్గడంతో ఇదే తన ఛాన్స్గా భావించి తన క్రిటికల్ అటాక్ స్కిల్ వాడి యాంట్ కింగ్ని ఎన్నో పోట్లతో పొడుస్తాడు. దానితో క్రిటికల్ స్ట్రైక్ స్కిల్ లెవెలప్ అయ్యి క్రిటికల్ చైన్గా మారుతుంది. ఈ టైం చూసుకొని యాంట్ కింగ్ పారిపోదామనుకుంటే నువ్వెక్కడికి రా పారిపోయేది అంటూ యాంట్ కింగ్ని అటాక్ చేసి తన క్రిటికల్ చైన్ స్కిల్ని యాక్టివేట్ చేసి మన హీరో జిన్వు ఒక్క సెకండ్లో యాంట్ కింగ్ని ఎన్నో వందల కొద్ది పోట్లతో పొడి చేస్తాడు. అటాక్లని తట్టుకోలేక యాంట్ కింగ్ చెయ్యి కూడా తెగిపడుతుంది. దానితో యాంట్ కింగ్ జిన్వుని అటాక్ చేసి దూరంగా నెట్టి ఈ మనిషితో పోలిస్తే నేను ఒక్క విషయంలో కూడా గెలవలేనా? లేదు, ఒక్క విషయంలో గెలవగలను అంటూ యాంట్ కింగ్ అతిపెద్ద కేకతో తన యాంట్ల సైన్యం మొత్తాన్ని రప్పించి జిన్వు మీదకి అటాక్కి పంపుతాడు. అసలు వాడు ఏం మనిషి, ఇలాంటి పరిస్థితిలో కూడా నవ్వుతున్నాడా అని యాంట్ కింగ్ షాక్ అవుతుంటే ఇక బయటికి రండి అని జిన్వు ఆజ్ఞ ఇవ్వడంతో తన షాడో ఆర్మీ బయటకొచ్చి యాంట్ల ఆర్మీపై విజృంభించి బీభత్సమైన యుద్ధమే చేస్తుంది. మన ఈగ్రిస్ ఆ యాంట్లని ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే హైయార్క్లు ఆ యాంట్లని ధ్వంసం చేస్తాయి. ఇక మన జిన్వు టస్క్ని కూడా సమన్ చేసి ఆ చీమల్ని మాత్రమే అటాక్ చేయి, మనుషులెవరినైనా గాయపరిచావంటే ఇంకెప్పుడు నేను సమన్ చేయను అనడంతో టస్క్ అర్థమైనట్టు తలూపి తన జైంట్ ఫామ్లోకి మారి తన శక్తి అంతా సేకరించి ఫుల్ పవర్తో బ్లాస్ట్ చేస్తే అది ఆ యాంట్లున్న కొండనే బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది. అలాంటి ఒక మాన్స్టర్ని సమన్ చేయడం సాధ్యమా? నిజంగా తను దానిని సమన్ చేశాడా?
లేదు, అది మాన్స్టర్లా లేదు, నరకం నుంచి దిగొచ్చిన యమదూతలా ఉంది. తన ఆర్మీ మొత్తం మాడి మసైపోవడం చూసిన యాంట్ కింగ్ నాకు అర్థం కావట్లేదు. నేను పుట్టిన క్షణం నుంచి ఎప్పుడూ నేనే అత్యంత శక్తివంతుడిలా ఉన్నా, నా దారికి అడ్డు వచ్చిన అందరినీ అంతం చేసి ఎప్పుడూ టాప్లో నిలుచున్నా. నేను పొందగలిగే శక్తికి అంతే లేదు. నేనే రాజుని, నేనే కదా రాజుని. మరి ఎందుకని అంటూ తను వైపు మెల్లగా నడుచుకొని వస్తున్న మన హీరో జిన్వుని చూసి యాంట్ కింగ్ గజగజ వణికిపోతాడు. నేనిక్కడ నుంచి పారిపోవాలి, బతికి బయటపడాలంటే ముందిక్కడి నుంచి పారిపోవాలి. వాడు ముందుగా అబ్జర్వ్ చేసుకున్న బ్యాంగు హీలింగ్ ఎబిలిటీని వాడుతున్నాడా? ఒకరిని తినడం ద్వారా వాళ్ళ ఎబిలిటీస్ని అబ్జర్వ్ చేసుకోగలిగే మాన్స్టర్ని చూడటం నాకు ఇదే మొదటిసారి అనుకుంటుండగా యాంట్ కింగ్ భయంతో ఎలాగైనా ముందు బతికి బయటపడాలని పారిపోతుంటే మన జిన్వు తన రూలర్స్ హ్యాండ్ ఎబిలిటీ ద్వారా ఏదో చిన్న చీమని పచ్చడి చేసినట్టు యాంట్ కింగ్ని నేల కంటించేస్తాడు. దానితో యాంట్ కింగ్ రక్తం కక్కుకుంటూ తలెత్తి తన వెనకున్న జిన్వుని చూసి ప్రాణభయంతో పాక్కుంటూ పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఇక నువ్వు ఎక్కడికి పారిపోలేవు అనుకుంటూ మన హీరో జిన్వు గాల్లోకి ఎగిరి తన క్రిటికల్ చైన్ ఎబిలిటీ ద్వారా యాంట్ కింగ్ని ముక్కలు ముక్కలుగా కైమా కొట్టేస్తాడు. దానితో యాంట్ కింగ్ అంతమయ్యాడని, జిన్వు లెవెలప్ అయ్యాడని సిస్టమ్ నోటిఫికేషన్ ఇస్తుంది. మిస్టర్ సాంగ్, చాహేన్ చాలా ప్రమాదంలో ఉంది. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సమయమే తీసుకున్నా. త్వరగా ఒక హీలర్ని కనిపెట్టాలి. కానీ ఇప్పుడు నా షాడో ఎక్స్చేంజ్ స్కిల్ వాడలేను. దానిని వాడాలంటే ఇంకో 2 గంటల పైనే ఆగాలి. అంతేకాక ఇంకొకరిని దాని ద్వారా టెలిపోర్ట్ చేయగలనో లేదో ఇంకా తెలీదు. క్యాసిల్ని వాడి వెళ్దామన్నా చాహేన్కి అంత సమయం లేదు. బ్రాస్వాడ్ గిల్డ్లో ఇంకా ఎవరైనా బతికున్నారేమో చూడాలా అని ఆలోచిస్తుండగా సడన్గా జిన్వుకి ఒక ఐడియా రావడంతో వెంటనే కెమెరామెన్తో తన కెమెరాని ఆఫ్ చేయమని తన షాడోలతో మిన్ బ్యాంగు బాడీని కనిపెట్టమంటాడు. బ్యాంగు బాడీనా అంటే తనిప్పుడు అంటుండగా హైయార్క్ బ్యాంగు బాడీని తీసుకురావడంతో జిన్వు తల కూడా లేని బాడీ మీద షాడో ఎక్స్ట్రాక్షన్ పనిచేస్తుందా లేదా అనే ఆలోచనలో ఉండగా సిస్టమ్ షాడో ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు అని నోటిఫికేషన్ ఇస్తుంది. ఇక దానితో ఎరైజ్ అంటూ బ్యాంగు షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినా అది ఫెయిల్ అవుతుంది. దానితో మళ్ళీ రెండోసారి ప్రయత్నించినా రెండోసారి కూడా ఫెయిల్ అవుతుంది. ఏం జరుగుతుంది? ఇప్పుడు నేనున్న లెవెల్కి తన షాడోని సులభంగా ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి కదా. ఒకవేళ తను షాడో సోల్డియర్ అవ్వాలి అనే నా ఆలోచనని బలంగా తిరస్కరిస్తున్నాడా? నాకు తెలిసి తను చనిపోయిన మనిషిని ఇలా మార్చడాన్ని ఒక పాపంలా ఫీల్ అవుతున్నాడు. కానీ ఇంకా బతికున్న ఒకరిని కాపాడడానికి నాకు నీ సాయం కావాలి ఎరైస్ అంటూ ఆఖరిసారిగా తనని షాడో సోల్డియర్ కింద మార్చడం కన్నా చాహేన్ని కాపాడడం కోసం అని కోరుకోవడంతో షాడో ఎక్స్ట్రాక్షన్ పని చేస్తుంది. మిస్టర్ సాంగ్, అసలు నువ్వు బ్యాంగుని ఏం చేస్తున్నావు? నీకు చనిపోయిన వారిని కంట్రోల్ చేసే శక్తి ఉందా అంటుండగా జిన్వు ఏం చెప్పకుండానే బ్యాంగు షాడో చాహేన్ దగ్గరికి వెళ్ళి తనని హీల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బ్యాంగు తనని హీల్ చేస్తున్నాడా? బ్యాంగు అసలు ఎలాంటి మనిషో నాకు అర్థమవుతుంది. నేను తనకి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, అయినా కూడా తనకు తానే వెళ్ళి చాహేన్ని హీల్ చేస్తున్నాడు. తను చాలా మంచి మనసున్నవాడని నేను చెప్పగలను. కానీ అది అసలు బ్యాంగుయే కాదు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఏంటి? తను చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలడా? నా నోట మాట రావట్లేదు. ఇందాక నన్ను కెమెరా ఎందుకు ఆపమన్నాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. జనానికి దీని గురించి తెలియకూడదు. ఇకపై ముందు నువ్వు ఇంకా ఎన్నో యుద్ధాల్లో పాల్గొంటావు. నాకు తెలుసు బ్యాంగు ఎబిలిటీస్ కూడా నీకు చాలా ఉపయోగపడతాయి. కానీ తనకి యుద్ధాలు అస్సలు నచ్చేవి కాదు. కాబట్టి దయచేసి తనని ఇంకెప్పుడు యుద్ధంలో పోరాడేలా చెయ్యకు అన్న మాటలకి జిన్వు ఆలోచించి, మిస్టర్ బేక్, ఇది రెండోసారి మీరు నా భుజంపై చెయ్యి వేయడం. కానీ
ఈసారి ఒక తేడా ఉంది. ముందులాగా ఆర్డర్ వేయకుండా మీ మనసారా రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు చెప్పిన దానికి నేను కూడా అంగీకరిస్తున్నాను అంటూ జిన్వు బ్యాంగు ఎక్స్ట్రాక్షన్ని క్యాన్సిల్ చేయడంతో బ్యాంగు తన బెస్ట్ ఫ్రెండ్ బేక్ని చూస్తూ ఇక తనకి ఆఖరి వీడ్కోలు చెప్తున్నట్టు సంతోషంగా మాయమైపోతాడు. థ్యాంక్ యూ మిస్టర్ సాంగ్ జిన్వు. కట్ చేస్తే విజయవంతంగా రైడ్ని పూర్తి చేసిన హంటర్స్ని రిసీవ్ చేసుకోవడానికి హెలికాప్టర్ వస్తుంది. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉండబోతున్నా. కానీ ఎందుకని? నేను ఇక్కడ పూర్తి చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. అవును నిజమే, ఈ రైడ్ ఇంకా పూర్తి అవ్వలేదు. మిగిలిన ఈ యాంట్స్ అన్నిటినీ నేనే అంతం చేస్తాను అంటూ జిన్వు కేసల్ని సమన్ చేస్తే మొదటిసారి కేసల్ని చూసిన బేక్ దెబ్బకి షాక్ అయిపోతాడు. ఇక దానితో మన జిన్వు కేసల్తో దూసుకెళ్తూ దారికడ్డొచ్చిన యాంట్స్ అన్నిటినీ అంతం చేస్తాడు. అలా తను షాడోలుగా మారుస్తున్న యాంట్లతో యాంట్ ఆర్మీని అంతం చేస్తుంటే తన మేజ్ సోల్డియర్స్ ద్వారా యాంట్ల గుడ్లని మాడి మసి చేస్తాడు. గుడ్లని అంతం చేయడం ద్వారా కూడా ఎక్స్పీరియన్స్ పాయింట్స్ వస్తున్నాయని తెలుసుకోవడంతో తన ఇన్వెంటరీలో ఉన్న డీమన్ కింగ్ ఖడ్గం గుర్తొచ్చి దానిని బయటికి తీసి స్టైల్గా తిప్పుతూ ఉపయోగిస్తే పెద్ద లైట్నింగ్ అటాక్స్తో గుడ్లన్నీ మాడి మస్ అయిపోతాయి. కట్ చేస్తే ఇదే టైంలో అమెరికాలో ఉన్న హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ జిన్వు చేస్తున్న ఫైట్ని కల్లారా చూసి తను పోరాడుతున్న విధానం ఎంతో నచ్చడంతో తన తండ్రి సాంగ్ ఇల్హాన్ గురించి వాళ్ళ దగ్గర మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉండడంతో దానిని వాడుకొని కొరియా నుంచి హ్వాంగ్ డాంగ్సూని అమెరికన్ హంటర్లా మార్చినట్టు సాంగ్ జిన్వుని కూడా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఫిక్స్ అవుతారు. తిరిగి జీజు ఐలాండ్లో యాంట్ల ఆర్మీని అంతం చేస్తూ అప్పుడే లెవెల్ 100కి చేరుకున్న మన హీరో జిన్వుని చూస్తాం. తరువాత యాంట్ కింగ్ బాడీ గుర్తొచ్చి ఆ బాడీని చేరుకోవడంతో ఎరైజ్ అంటూ షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే తనని ఏదో చీకటి కమ్మేసినట్టు అంతా చీకటిగా మారిపోతుంది. ఎందుకని ఇంత చీకటిగా మారిపోయింది? నేనేం ఫీల్ అవ్వలేకపోతున్నా. ఇది వాడి షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల, లేదా ఒకవేళ ఎక్స్ట్రాక్షన్ ఫెయిల్ అయిందా? ఓ మళ్ళీ తిరిగి వచ్చేసానా అంటూ వెనక్కి తిరిగి చూస్తే షాడో ఎక్స్ట్రాక్షన్ సక్సెస్ అయినట్టు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఒక్క సెకండ్ నేను ఫెయిల్ అయ్యానేమో అనుకున్నా అనడంతో పూర్తిగా తన షాడో ఎక్స్ట్రాక్ట్ అయిన యాంట్ కింగ్ని చూస్తాం. అంతేకాక జిన్వుని తన రాజులా యాక్సెప్ట్ చేసి జిన్వు ముందు యాంట్ కింగ్ మోకరెళ్తాడు. అది చూసిన జిన్వు, నేనెప్పుడు ఈ ర్యాంక్ చూడలేదు. ఎలీట్ నైట్ తర్వాత ఎలీట్ నైటే నేను చూసిన ఆఖరి ర్యాంక్. అయితే వాటి తర్వాత వచ్చేది జనరల్లా? అయితే ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న షాడోలన్నిటికన్నా వీడు చాలా బలంగా ఉన్నాడని అర్థమా? ఇక క్వీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని జిన్వు వెళ్తుండగా, మహారాజా దయచేసి నాకు ఒక పేరు ప్రసాదించండి అనడంతో అందరి సోల్డియర్లలాగే యాంట్ కింగ్ కూడా విశ్వాసంగా ఉంటున్నాడు అనుకున్నా అసలు ముందు తను ఎలా మాట్లాడుతున్నాడా అని జిన్వు షాక్ అవుతాడు. ఎందుకంటే ముందుగా మాట్లాడే సామర్థ్యం ఉన్న టస్క్, ఐరన్ ఇంకా బ్యాంగు కూడా షాడో అయిన తరువాత మాట్లాడలేకపోతారు. దానితో ఒకవేళ జనరల్ ర్యాంక్కి చేరుకున్న వాళ్ళకి మాత్రమే మాట్లాడే సామర్థ్యం ఉంటుందేమో అనుకుంటాడు. నేను చంపింది నేనే కదా, మరి నా పట్ల ఎందుకింత విశ్వాసాన్ని చూపిస్తున్నావు? నేను మీ చేత చంపబడలేదు. మీ శక్తి వల్ల నేను పునర్జన్మించాను. నా మాస్టర్, నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. నా మాస్టర్ని నేను శాశ్వతంగా అనుసరిస్తాను. మహారాజా, ఇక దయచేసి నాకు ఒక పేరుని ప్రసాదించండి. వీడికి ఇప్పుడు ఏం పేరు పెట్టాలి? చీమ అన్న పురుగన్న బాగోదు. నేను ఒకసారి చదివిన ద యాంట్స్ అనే పుస్తకం యొక్క రచయిత పేరు పెడతా. బేరు. ఇకపై నీ పేరు బేరు అనడంతో యాంట్ కింగ్ పేరు ఇక బేరుగా మారిపోతుంది. ఇక తరువాత క్వీన్ షాడోను కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దామనుకుని ఎరైజ్ వాడితే క్వీన్ విజయవంతంగా ఎక్స్ట్రాక్ట్ అవ్వడంతో
జిన్వు ఎక్స్ట్రాక్ట్ చేసిన యాంట్లన్నీ క్వీన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. బేరు ద్వారా క్వీన్లు ఉండగా జిన్వు యాంట్లని కంట్రోల్ చేయలేడని, ఇప్పుడు సరైన బాడీ లేని క్వీన్ యుద్ధం చేయడానికి కూడా పెద్దగా పనికిరాదని తెలుసుకోవడంతో ఒకరిని పాలించడానికి 2 రాజులతో పనిలేదు అంటూ క్వీన్ షాడోని క్యాన్సిల్ చేస్తాడు. తరువాత మానా క్రిస్టల్స్ని పోగేస్తున్న తన సోల్డియర్స్తో అవి జీజు ఐలాండ్ని తిరిగి నిర్మించడం కోసమని, అవి గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పడంతో సోల్డియర్స్ వాటిని సేకరించడం ఆపేస్తాయి. ఇక దానితో ఐలాండ్ నుంచి తప్పించుకున్న యాంట్స్ అన్నిటినీ ఎలా అంతం చెయ్యాలి అని జిన్వు ఆలోచిస్తుండగా, మాస్టర్, నేను ఫీల్ అవ్వగలుగుతున్నా. మన శత్రువుల్ని కంట్రోల్ చేసే లీడర్ ఎవరూ లేకపోవడంతో వాటికి ఎటు వెళ్ళాలో తెలియక ఆకాశంలో చల్లా చెదురుగా తిరుగుతున్నాయి. బేరు, అవి మొత్తం ఎన్నున్నాయి? ఈరోజు యుద్ధానికి ముందు 8700 ఉండేవి. ఇప్పుడు సుమారుగా 4000 వరకు బతికి బయటపడ్డాయి. అయితే నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువే తప్పించుకున్నట్టున్నాయి. బేరు, మిగిలిన వాటన్నిటినీ నువ్వు అంతం చేయగలవా అనడంతో బేరు సంతోషంతో నిండి, ఒక్కసారి ఆజ్ఞాపించి చూడండి మాస్టర్. ఇదే టైంలో ఎన్నో వందల కొద్దీ యాంట్స్ వాళ్ళ వైపు రావడంతో హంటర్స్ ఎంతో భయపడుతూ అన్ని యాంట్లని ఎలా ఎదుర్కోవాలని కంగారు పడుతుండగా, మెరుపు వేగంతో ఎవరో అటాక్ చేస్తూ యాంట్లని అంతం చేయడంతో అసలు కంటికి కూడా కనిపించినంత వేగంగా అటాక్ చేస్తూ అంతం చేస్తుంది ఎవరా అని హంటర్స్ ఆశ్చర్యపోవడంతో ఊరా మాస్గా యాంట్లని అంతం చేస్తున్న బేరుని చూస్తాం. అలా కొరియాలో హంటర్స్ ఇంకా బేరు కలిసి యాంట్లని అంతం చేయడానికి 2 రోజులు పడుతుంది. ఇదే టైంలో చైనా సముద్ర తీరంలో ఎన్నో వందల యాంట్స్ అటాక్కి వస్తుంటే వాటిని ఎదుర్కోవడానికి చైనా ప్రజలు హీరోగా భావిస్తున్న నేషనల్ లెవెల్ హంటర్ ఎంట్రీ ఇచ్చి పూర్తి శక్తి వాడి 2 కత్తులతో అటాక్ చేస్తే ఆ అటాక్ దూసుకుంటూ వెళ్ళి ఆకాశంలో పెద్ద బ్లాస్టే చేస్తుంది. దానితో ఈ చిన్న చెమల కన్నా జిన్వు పోరాడిన యాంట్ కింగ్ వచ్చుంటే బాగున్ను అనేదో సోది చెప్తాడు. అంత షో చేసేవాడు మరి జీజు ఐలాండ్ విషయంలో సాయం చేయడానికి ఎందుకు రాలేదో. ఏదైనా కానీ జీజు ఐలాండ్ మొత్తంలో ఒక్క గీత కూడా పడకుండా బయటపడిన మిస్టర్ కెమెరామ్యానే వీడికంటే చాలా గ్రేట్. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు జీజు ఐలాండ్ రేట్ తర్వాత ఏం జరగబోతుందో, కొత్తగా మన జిన్వు ఎదుర్కోవడానికి ఎలాంటి శత్రువులు రాబోతున్నారో, జీజు ఐలాండ్ ప్రసారాన్ని అందరూ లైవ్లో చూడటంతో మన జిన్వు ఎంత పాపులర్ అయ్యాడో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన అందరికీ బాగా తెలిసిన త్సునడే బామ్మ 5th హోకాగే అయ్యే టైంకి తన వయసు ఎంతో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.